మండలంలోని పలు గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్లు అభివృద్ధి నిలిచిపోయిందని, రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఆనందబాబు అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పల్లె పండుగ కార్యక్రమాలు పండగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కావస్తా ఉంది. అంతకుముందు 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రకాలుగా వెనుకబడిపోయింది. అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయింది. ఈ రోజు నిన్నటి నుంచి అభివృద్ధి వారోత్సవాలు, పల్లె పండుగ పేరు మీద వారోత్సవాలు జరుగుతా ఉన్నాయి. పండుగ వాతావరణంలో దాదాపు 4,500 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ఆర్ఈజీఎస్ కింద సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా భూమి పూజలు, శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ప్రజలు, అధికారులు, సిబ్బంది అందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆ రోజున ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్లుగా శరవేగంగా ముందుకు తీసుకెళ్లాం. ఆ రోజు 2019లో ఒక్క అవకాశం అని అడిగినందుకు జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశం ఇస్తే రాష్ట్రం మళ్ళా 20 ఏళ్లు వెనక్కిపోయింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం పునర్నిర్మాణం దిశగా ఫౌండేషన్ స్టేజ్ నుంచి మళ్ళా మొదలు పెట్టాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. చాలా బాధపడతా ఉన్నాం. గతంలో ఇవాళ శంకుస్థాపనలు చేస్తా ఉంటే బాధ వేస్తుంది, భయం, సంతోషం వేస్తుంది. 5 ఏళ్లు